మా మీరెందుకమ్మా ఏడుస్తున్నారు? డోంట్ వరీ అమ్మా, అంత ఊరికే ఐవాష్. మేము కనుక్కున్నాం, వాళ్ళు బానే ఉన్నారట. ఆ డిఎస్పీ ఓ మెంటలోడు, వాడి గోల తట్టుకోలేక వచ్చాను. ఇంకేం కాదు. ఇప్పుడు నిజం చెప్తారా చెప్పరా? మిమ్మల్ని బతిమాలుకోవాలా? సార్, ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్ సార్. ఏయ్, వెళ్ళి వెతకండి అయ్యా. అంతా వెతకండి, ఏ రూము వదలకండి. పోలీసు వాళ్ళకి గవర్నమెంట్ జీతం ఇచ్చేది మాలాంటి వాళ్ళని పట్టుకోవడానికేగా. నువ్వు వెళ్ళమ్మా. సరే. మావయ్య, బండి స్టార్ట్ అవుతుంది కదా, తనొచ్చి నెట్టాలి. ఫాస్ట్ ఫాస్ట్. బండి స్టార్ట్ అవుద్దా అవదా సరిగ్గా చెప్పాడు, చెవులేదుగా. ఈ బండికి మాత్రమే కాదు, నీ కూడా స్టార్టింగ్ ట్రబులే. అందుకనే నిన్ను తెలివిగా ఇక్కడికి తీసుకొచ్చాను. అసలే ఎండతో చికాగ్గా ఉన్నాను. నోరు మూసుకొని పోవే. ఏమయ్యా, ఏమీ తెలియనట్టు నన్ను ఇక్కడికి ఎత్తుకొచ్చానా? నీకు నోరు బాగా ఎక్కువైందే. ఓయ్, నొప్పిగా ఉంది. నీ కొట్టడం ఒక్కటే తెలుసు. నేను చెప్పింది చేయగలవా నువ్వు? ఏంటి? నువ్వు మావయ్య విడిగా ఉన్నారు కదా, మరి మాకు తోడుగా 100 మంది ఉన్నారా? అది కాదు, మావయ్య ఏ మూడ్ లో ఉన్నాడో తెలుసుకో. మాట్లాడి ఒక ఒప్పందానికి వచ్చారంటే అదే, నా కాలేజ్ అయిపోయింది కదా, ఐఎమ్ ఫ్రీ బర్డ్. ముహూర్తాలు చూసి పెట్టుకున్నావంటే పెళ్లి చేసుకోవచ్చు. ఎక్కడికొచ్చి ఏం మాట్లాడాలో తెలియదు, బుద్ధి లేదు. నాకు బుద్ధి లేదా? ఈ పాటకి నన్ను చేసుకుని ఉంటే ఇద్దరం హనీమూన్కి వెళ్ళేవాళ్ళం. అది వదిలేసి మండు టెండలో ముసలుడితో అడవిలో చొక్క. ఎవరిని ముసలోడు అంటున్నావు? ఎవరిని ముసలోడు అంటున్నావు? నిన్ను ఏ ఆయన ఏమన్నా యువకుడా? ఆయన గురించి మాట్లాడితేనే కోపం పొడుచుకొని వచ్చేస్తుంది. తీసుకో. ఏంటే? నా కళ్ళ ముందే తినవయ్యా. విసిగించకే. నీకోసం ఇష్టంగా తెచ్చాను, తీసుకెళ్ళి ఆయనకు పెట్టేయకు.